మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. బంధానికి కానీ మోక్షానికి కానీ మనసే కారణం కదా. ఇది ఉంది కదా, మరి ఇది ఉండబట్టే కదా సాక్షిభూతమని చెప్తుంది. సముద్రం ఉంది, మనకు వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? మేఘాల నుంచి వస్తుంది. మేఘాలకి మేత ఎక్కడి నుంచి వెళ్తుంది? సముద్రం ఆవిరైతే కదా మేఘాలకు వెళ్ళింది. మేఘాలకు వెళ్ళి వర్షం పడ్డది. వర్షం నీళ్ళు ఏమవుతుంది? సముద్రంలో కలుస్తుంది. సముద్రం అన్నారు కానీ మళ్ళీ మేఘము వర్షము నీరు అనలేదు కదా. ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మాయా ప్రపంచంలో తిరిగి మళ్ళీ తన యథాస్థానంకి వచ్చింది. ఇప్పుడు ఆత్మ అన్నాము. ఆత్మ ఏమైంది? పరమాత్మలో విలీనమైపోయినప్పుడు ఆత్మ అన్నావా? సముద్రమే అంటున్నాం కదా. తిరిగి నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? సముద్రం మేఘావృతం అయిపోయింది. ఆవిరైన నీళ్ళంతా మేఘంలోకి వెళ్ళి మేఘం నుంచి వర్షం వచ్చింది. వర్షం నీళ్ళు ఏమైంది? లేకపోతే అక్కడ నది అని చెప్తామా? కృష్ణా నది అని చెప్తామా? గోదావరి అని చెప్తామా? తుంగభద్ర అని చెప్తామా? త్రిశూల నది అని చెప్తామా? కావేరి అని చెప్తామా? ఏ నది అని చెప్తాము? సముద్రంలోకి వెళ్ళిపోయాక సముద్రమే అంటాం.